నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. తర్వాత ఓకే. సందేశం చూద్దాం. చెప్పండమ్మా. నీ మనసులో అనేకమైన అనవసరపు ఆలోచనలు వస్తున్నాయి. అందువల్లే నేను ఇక్కడికి పంపి నీ మనస్సును స్థిరపరిచితిని. హ్మ్. అంటే ఇది ఏ సందేశంలో బాబా మీకిచ్చారు? అంటే ఆ టైంలో మీరు షిరిడీకి ఉంటారు కదా! కాదు. కాదా? కాదు. కాదు. ఓకే. కాదు. కాదు. మామూలుగా రెగ్యులర్‌గా చేసి ఆఫీస్‌కెళ్ళడం, రావడం, ఇంట్లో ఓకే. పూజ చేసుకోవడం, ఆ! లేకపోతే బాబు దగ్గరికెళ్ళడం. బాబు హాస్టల్‌లో చదువుతా ఉండేవాడు కదా! బాబు దగ్గరికెళ్ళడం. ఇలాగే ఇదే రొటీన్ లైఫ్ ఇంకేముంటది. అలా చేస్తా ఉంటే ఎప్పుడు రెగ్యులర్‌గా నేను ఆఫీస్‌కెళ్ళే ముందు బాబాగారి గుడికెళ్తాను. హ్మ్. ఆఫీస్ 9కైనా సరే 8కి ఫస్ట్ గుడికెళ్ళిపోతాను. హ్మ్. గుడికెళ్ళేసి బాబా దర్శనం చేసుకొనే నేను ఆఫీస్‌కెళ్తాననమాట. హ్మ్. మళ్ళీ ఇంటికొచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఆఫీస్‌కెళ్తాను. ఎప్పుడు రెగ్యులర్‌గా ఎళ్తా ఉంటా. అలా గుడికి రోజు అలా ఎళ్తా ఉంటే గుడి దగ్గర ఒక దగ్గర తెలిసినామె ఆమె కాలం చెందారనమాట. కాలం చెందితే నేను ఆ రోజు కరెక్ట్‌గా ఇంకొక అరగంట ముందు ఆమెను చూసా. హ్మ్. ప్రాణమైతే ఉన్నది. తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత తెలిసింది ఆమె కాలం చెందారని చెప్పి. ఆమెను చూసినప్పుడు నా ఫే నాకు బ్రెయిన్‌లో ఆమెది ఆ పిక్చర్ ఆ ఫేస్ పడిపోయి విపరీతమైన చాలా భయంకి హ్మ్. చోటు చేసేసుకుంది. హ్మ్. అసలేంటి ఈమె పరిస్థితి ఇలాగే అయిపోయిందని చెప్పి అనుకోని బాబా దగ్గరికెళ్ళాను గానీ, దర్శనం చేసుకున్నాను గానీ మనసులో లేదు. హ్మ్. చాలా భయం, విపరీతమైన భయం. హ్మ్. ఏంటి అని చెప్పి అది ఎందుకో మరి అలాగా ఆమె కాలం చెందాక కూడా నేను రాలేదు. దగ్గరికి ఎళ్ళలేదు. తెలిసినా గూడా మళ్ళీ నేను రాలేదు. హ్మ్. కానీ అదొక రకమైన భయం తెలిసినోళ్ళ ద్వారా తెలిసాక హ్మ్. అరే! ఎలా ఈమె వెళ్ళిపోయిందా అని చెప్పి అనుకోని అలాగ మైండ్‌లో పట్టేసుకున్నానో మరి ఏమో మరి నాకు ఇంకసలు నాకు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం గాదు. హ్మ్. అయోమయంగా ఉంటున్నాను. ఇంట్లో ఎవరు మాట్లాడినా భయమొస్తుంది. ఏదో చీకట్లో ఉండాలనిపిస్తుంది. హ్మ్. ఇదేంటి పొద్దునంతా బానే ఉన్నాను. సాయంత్రానికి మా మదరు చాలా ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఇలా ఉంటుందంటే, లేదు నాకేదో భయమొస్తుంది. ఏదో నన్నేదో తీసుకెళ్ళిపోతున్నట్టు వస్తుందమ్మా. హ్మ్. నాకు భయమేస్తుంది అని చెప్పానంటే, ఏముండదులే నువ్వంతా బాబా దగ్గరికెళ్తా ఉంటావు గదా! బాబా నిన్నే కాపాడుకుంటారులే అని అమ్మ అన్నారు. అయినా గూడా చాలా భయం. అసలు రాత్రి నిద్ర పట్టలేదు ఆ రోజంతా. సాయంత్రం మా బ్రదర్‌కి చెప్పాను. "ఏంటో ఇలాగుంటుందిరా చాలా భయంగా ఉంది" అనంటే, "రేపొద్దున వస్తానులే" అని చెప్పి అన్నారు అన్నయ్య. ఇంక సరే ఊరుకున్నాను నేను. సరే అయినా కూడా నిద్ర పట్టల. ఏదో ఆవహించేసింది నన్నైతే. హ్మ్. అసలు నాలో నేను ఉండట్లేదు. ఏది చూస్తున్నా భయం. భయం, హ్మ్. భయం, భయం. అసలు బాబా దగ్గరికే ఎళ్ళాలనిపించలే. ఇంట్లో బాబా దగ్గరికే ఎళ్ళాలనిపించలే. అనేసిగా సరే తెల్లారింది. మామూలుగా మామూలుగా లెగలేదింక. అలా మేల్కొనే ఉన్నాను. ఎవరు మాట్లాడిస్తున్నా మాట్లాడే స్టేజ్‌లో లేను నేను. హ్మ్. ఇంగ అన్నయ్య వచ్చి "అసలేంటి? ఏమైంది?" అంటే, "ఏంటో భయమేస్తుంది. నా ప్రాణం గూడా ఏదో ఎళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది" అని చెప్పి అన్నాను. "ఏ ఊరుకో నీకేమన్నా పిచ్చా ఏంటి? నేను తీసుకెళ్తాను దా! ఆంచన కట్టిస్తాను రా" అని చెప్పి వన్ టౌన్‌లో జెండా చెట్టు సెంటర్ అంటే బాగా ఫేమస్ విజయవాడలో. హ్మ్. హ్మ్. అక్కడ ముస్లిమ్సు తావీజులు అదే కడతారు. హ్మ్. ఆంచన అయ్యేస్తారు. అదే హ్మ్. ఏదో కడతారు నిమ్మకాయలు అది. హ్మ్. అసలు నన్ను చూడంగానే ఆయన హ్మ్. మరి ఆయనకి నేనెలా కనిపించానో నాకు తెలీదు గానీ, ఒకే ఒక నిమ్మకాయ ఇలా చేత్తో పట్టుకొని, అసలు పైనుంచి ఇలా దిగదుడిపేసేసి కాలుతో హ్మ్. తొక్కేసారు. హ్మ్. ఆ తొక్కడం నేను ఫ్రీ అయిపోయా. హ్మ్. అసలు నేను కళ్ళారా చూసానమ్మా. హ్మ్. ఇదేంటి ఈయన ఇలాగ అనేసేటప్పటికి ఏంటి ఇది? అంటే వాళ్ళ శక్తి ఏంటో నాకైతే హ్మ్. తెలీదు. హ్మ్. కానీ ఎళ్ళిపోయాక అప్పుడే అయిపోయాక ఫ్రీ అయిపోయా. బాడీ ఒక్కసారి ఏదో గాలి నాలోంచి ఎళ్ళిపోయిందన్నట్టు అంటే అలాంటివి కూడా ఉంటాయంటారా? ఉన్నాయి. నేను చూసాను దిష్టి అలా రియల్‌గా. తీసేస్తారా భయపడ్డా కూడా? తీసేస్తారు. ఆహా! తీస్తారు. హ్మ్. ఆ! ఈ దర్గాల దగ్గర హ్మ్. జెండా చెట్టు అంటే ఆళ్ళు హ్మ్. అదే తాయెత్తులు కడతారు. పిల్లలకి హ్మ్. జ్వరాలొచ్చినా, లేకపోతే ఏదైనా గాలి సోకినా, లేకపోతే ఇంకేదన్నా దడుచుకుంటున్నా, హ్మ్. చాలా మంది చంటి పిల్లల్ని తీసుకొనొస్తారు. హ్మ్. వయసైనోళ్ళు పెద్దవాళ్ళు గూడా వస్తారు. హుహు. ఏజ్ లిమిట్ ఏం లేదు. కానీ హ్మ్. ఖచ్చితంగా జరుగుతాయి ఇది. హ్మ్. నాకు అలా నిమ్మకాయ తిప్పేసి కాలుతో తొక్కేసేటప్పటికి నేనే ఫ్రీ అయిపోయా. హ్మ్. అమ్మ! చాలా ఫ్రీగా ఉన్నాను అని అనేసాను. విభూది పెట్టేసుకొని డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోమ్మా. హ్మ్. ఇంటికెళ్ళిపోయి కాళ్ళు కడిగేసుకొని నువ్వు ఇంట్లో కూర్చొని మీ దేవుడి పటం ఉంటే అక్కడ దీపం వెలిగించుకో. హ్మ్. ఏమీ లేదనన్నారు. హ్మ్. అనన్నాక హమ్మయ్య! అని అసలింకా ఇంటికొచ్చాక చాలా హ్యాపీగా ఉన్నా. అసలు హ్మ్. ఎంత లేని సంతోషం అంటే శరీరంలోంచి ఏదో తొలగిపోయింది అన్నట్టు అనిపించింది. హ్మ్. అనిపిస్తే అప్పుడు బాబాగారి సందేశం చూస్తే నీ మనసు అనేక అనవసరమైన ఆలోచనలతో ఉన్నావు. హ్మ్. అందుకే నిన్నక్కడ పంపించి శాంతపరిచాను అని చెప్పి బాబా అక్షరాల అదే మెసేజ్ ఇచ్చారు.
ఇంకప్పుడు అనిపించింది ఓకే మనకి ఏదనేది ఆయనకి తెలుసు, బాబా గారికి తెలుస్తుంది, నాకు తెలియలేదు కదా. కానీ అది ఎక్కడ నివారణ అవ్వాలో అన్నయ్య రావడం తీసుకెళ్ళడం అక్కడ నివారణ జరగడం కూడా ఇదంతా కూడా యాదృచ్ఛికమే, బాబా గారు చేయించింది ఇదంతా కూడా. అందుకని సో మెసేజ్ కూడా అదే వచ్చింది, నీకు అనవసరమైన ఆలోచనలు వచ్చేసేసి నువ్వు అంత ఆందోళన చెందావు, అందుకని నిన్ను అక్కడ పంపించి నిన్ను శాంతపరిచాను అని చెప్పి బాబా అందించడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్న సందేశాలన్నిటికీ కూడా కింద కామెంట్స్ వస్తున్నాయి. అమ్మ మాకు మా కూతురికి పెళ్ళి అవ్వట్లేదు, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, మీరేమన్నా దీనికి సలహా ఇస్తారా, మీరేమన్నా ఏదన్నా సలహా సూచనలు ఇస్తారా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో మీరేమన్నా ఇవ్వగలుగుతారా మరి? నేను ఇస్తానమ్మా. అంటే ఇప్పుడు నాకు బాబా గారు చెప్పింది, ఇప్పుడు ఫైనాన్షియల్ గా నేను మనీ లాస్ట్ అని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇలా మనీ ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాల అర్పించడం అని చెప్పి బాబా నాకు చెప్పారు. ప్రతి శనివారం విడవకుండా, ఎప్పుడన్నా ఒకవేళ కుదరలేదంటే ఆ వారం వదిలి మళ్ళీ మరుసటి రోజు అయితే మళ్ళీ శనివారం అయితే వెళ్ళొచ్చు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి, మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాల అర్పించి ఆ స్వామికి వేసాక ఆ అయ్యవారు ఇచ్చిన తీర్థం తీసుకొని ఇంటికి రండి. ఇంటికి వస్తే ఖచ్చితంగా మనకి ఆర్థిక సమస్యలు కానీ, వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా 7 శనివారాలు కూడా స్వామివారికి తులసిమాల. మనం ఎంత మన సమస్యలు ఉన్నప్పుడమ్మా వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవారికి మనం ఎంత పూజించుకుంటా ఉంటామో గ్రాడ్యువల్ గా ఈ తొలగడం అనేది మనకు కనబడతా ఉంటది. కానీ ఖచ్చితంగా చాలా నిష్ఠగా చేసుకోవాలి. చాలా అసలు మనసులో ఎంత బాబాగాని మనం ఎలా ఆరాధిస్తున్నామో ఆ స్వామివారిని, ఏడుకొండల స్వామివారిని, అమ్మవారిని కూడా అదే మనసుతో మనం ఎంత ఆరాధించుకుంటామో మన సమస్యలు కూడా గ్రాడ్యువల్ గా తగ్గిపోతా ఉంటాయి. ఉద్యోగం లేని వాళ్ళైనా ఎవరైనా జాబ్ రాక ఏదన్నా పరీక్షల్లో ఎలా అంటే విఘ్నేశ్వరుడికి ఒక 41 రోజులు రోజు 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారి దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా మనకి ఏదన్నా ఆ సమస్య ఏదో ఒక విధంగా మనకి తీరుతుంది. 41 రోజులు అయితే విఘ్నేశ్వరుడి చుట్టూ అన్ని విఘ్నాలకి కారణం మనకు విఘ్నేశ్వరుని అని అంటారు కదా. విఘ్నేశ్వరుని పూజించుకుంటే మనకున్న సమస్యల నుంచి మనం బయట పడగలుగుతాం. అలాగే 41 రోజులు విఘ్నేశ్వరుని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని రోజుకు 11 ప్రదక్షిణాలు వేసాక 41వ రోజు స్వామివారికి విఘ్నేశ్వరుడికి కుడుములు అంటే ఇష్టం కాబట్టి కుడుములు మన ఇంట్లోంచి నైవేద్యం పట్టుకెళ్ళి అక్కడే విఘ్నేశ్వరుడికి సమర్పించి అక్కడ ఉన్న భక్తులకి పంచితే చాలా మంచి జరుగుతుందమ్మా. కాకపోతే మనం అశ్రద్ధ చేయకుండా చేస్తూ ఉండాలి. చాలా ఎంత అంటే మనం నమ్మకం పెట్టుకొని ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ లో ఉండాలమ్మా. ఇది రాదేమో, నాకు ఉద్యోగం రాదేమో, నాకు పెళ్లి కాలేదేమో, ఇంకేదన్నా పిల్లలు పుట్టరేమో, ఇట్లాగా అసలు పిల్లలు లేరు మాకు సంతానం కలగట్లేదు అని పెట్టారు కింద కమెంట్ బాక్స్ లో. దానికి మీరు ఏం చెప్తారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించుకోవాలమ్మా. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇద్దరు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకున్నా కూడా అలా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఆరోగ్యం కూడా బాగోట్లేదని చెప్తున్నారు చాలా మంది. ఆరోగ్యం అంటే అమ్మా అదే చెప్తున్నాను కదా, మన దైవారాధన మనం ఎంత చేసుకుంటే మనం అంత ఫలితం పొందుతాం. అది ఏ సమస్యల నుంచి అయినా మనం బయటపడగలుగుతాం. కానీ ఈ ప్రారంధాలు అనేది ఉన్నాయి చూసావా, కొంచెం చాలా బలీయంగా ఉంటాయి. చాలా మందికి వివాహం ఆలస్యం అవుతా ఉంటది. అదేంటంటే గ్రహ ప్రభావాలు, మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, మనం ఎలా పూజ చేసుకున్నా ఎంత చేసుకున్నా భగవంతుడి మీద మనం ఎంత నమ్మకం ఉన్నా మనం జన్మించిన తేదీని బట్టే మన జీవిత విధానం ఉంటుందమ్మా ఖచ్చితంగా. అందుకని మన పుట్టిన నక్షత్రం అది ఆ సమయం గనక ఏదైనా దోషాలుండి గ్రహ ప్రభావాలు గనక బలంగా లేకపోయినా అవి ఏమన్నా శాంతులు చేయించుకోవాలంటే చేయించుకొని పరిహారాలు చేసుకొని ఉంటే ఏదో ఒక రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందమ్మా. పరిహారాలే ఇప్పుడు ఏదంటే ఇప్పుడు తలనొప్పి వస్తే తలనొప్పి మెడిసిన్ వేస్తాము, కాలు నొప్పి వస్తే కాలు నొప్పి మెడిసిన్ వేస్తాము. అలా హార్ట్కి సంబంధించిందంటే ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క మెడిసిన్ ఉంది. అన్ని అవయాలకు కలిపి ఒక మెడిసిన్ ఉండదు కదా. ఇప్పుడు ఎన్నో లక్షల్లో ఉన్నాయి మెడిసిన్లు. అలాగే మన సమస్యలకి ఎన్నో పరిహారాలు ఉన్నాయి. అసలు దైవారాధన అయితే నిత్యం చేసుకోవాలమ్మా ఇంట్లో, మార్నింగ్ ఈవినింగ్. కుదరలేదన్నా కూడా ఒక 2 నిమిషాలన్నా దేవుడికన్నా కేటాయించుకోవాలి. రోజులో 2 నిమిషాలన్నా దేవుడికి కేటాయించుకొని మీ బాధని మీరు చెప్పుకొని ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా సాల్వ్ అవ్వాలా అని చెప్పి మీరు భగవంతుడికి చెప్పుకుంటా ఉంటే గ్రాడ్యువల్లీ తగ్గుతూ ఉంటాయమ్మా. అవ్వదు 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 అనుకోవద్దు, అవుతుంది, ఇది అవుతుంది, మనం సాధించగలుగుతాము, మనకు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి అనుకొని మనం ముందుకు వెళ్తా ఉంటే ప్రతిదీ మనకు పాజిటివ్గా ఉంటుంది, భగవంతుడి సహకారము ఉంటుంది, మన పనులు కూడా అవుతూ ఉంటాయి. అవ్వలేదు అనేది మటుకు మైండ్లో తెచ్చుకోవద్దు. ఏదో ఒక రోజు అవుతుంది, మనకి మంచే జరుగుతుంది, మన ఇంటి దేవుడు మనం కాపాడుతాడమ్మా ఖచ్చితంగా. కానీ మనం చేసుకునే విధానంలోనే మనం ఫలితం పొందుతాం.
ఇప్పుడు చదివితేనే కదమ్మా, 1, 2, 3 చదివితేనే నువ్వు బీటెక్ దాకా వెళ్తున్నావు, హైయర్ స్టడీస్ చేస్తున్నాము. అలాగే మనం సాధన చేసుకోక మన సమస్యలు మనమే ఆయనే పరిష్కరించేస్తాడు. ఖచ్చితంగా అవుతుంది, అవ్వకుండా ఉండదు. ఇప్పుడు యూట్యూబ్లో బోల్డ్ ఇది ఉన్నాయి, పరిహారాలు చాలా ఉన్నాయమ్మా. మరీ అసలు ఎక్కువగా చేసుకోబాకండి. వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ఆరాధించుకోండి. ఇప్పుడు 2 రోజుల్లో మార్గశిర మాసం రాబోతుంది. 5 గురువారాలు చాలా విశేషమైన గురువారాలు. అమ్మవారికి, లక్ష్మీదేవికి చక్కగా ఎంత సుగంధ ద్రవ్యాలు, పూలు కూడా, మల్లెపూలు, జాజి పూలు, ఏది దొరికినా సుగంధమైన పరిమళం ఇచ్చే పువ్వులే అవి తీసుకొచ్చుకొని మీరు చక్కగా పూజ చేసుకొని బెల్లంతో నైవేద్యం పెట్టండి అమ్మవారికి. మన మార్గశిర మాసం కథ ఉంటుంది, ఆ కథ 5 గురువారాలు మీరు చదువుకొని చెయ్యండి. మీ ఇంట్లోనే మీకు మంచి జరుగుతుంది. మీరు ఏదైతే సమస్యలో ఉన్నారో ఆ సమస్య అయితే ఖచ్చితంగా తీరుతుంది. అది నమ్మకంగా చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పురాతన కాలం నుంచి వచ్చినవే. ఇవన్నీ కూడా మనం నమ్మకంతో మనం దేవుణ్ణి మనం ఆరాధించుకుంటే మన సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. ఓకే అమ్మ, ప్రతి కష్టానికి కూడా నమ్మకం ముందు, మెయిన్ నమ్మకం. అది ఏ దేవుడైనా సరే ఆ కష్టం తీరుస్తాడని చాలా చక్కగా చెప్పారమ్మా. మరో ఎపిసోడ్ లో మరిన్ని సందేశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం అమ్మా. మీకు కూడా ఏమైనా కష్టాలు కానీ, జీవితంలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కనుక కింద కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ కనుక కృపారాణి అమ్మ చెప్పగలుగుతారు పరిహారాలు ఖచ్చితంగా అవి పాటించండి. ఏదైనా నమ్మకమే. సో దేవుడి మీద నమ్మకం ఉంటేనే జరుగుతుంది ఏదైనా. అమ్మ చెప్పారు లేదా ఇంకోరు చెప్పారని కాదు, మీకు నమ్మకం ఉండాలి ముందు. మీకు నమ్మకం ఉండి దేవుణ్ణి ఖచ్చితంగా కోరుకుంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి. సో మరో ఎపిసోడ్ లో కృపారాణి గారితో మళ్ళీ ఇంకొన్ని సందేశాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.